హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హనీ అను కిచెన్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి కాబూలీ శనగలతోటి వడలు ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నానండి. దీని టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, చాలా ఈజీ కూడా ఈ రెసిపీ చేయడము. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగానే లేకుంటే ఈవినింగ్ స్నాక్స్ లాగానే కూడా తీసుకోవచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ శనగలు అనేది చాలామంది చాలా ఇష్టంగా తింటారు కదా. కొంతమంది అయితే ఇవి ఉడకబెట్టేసుకొని గుగ్గిలలాగా తింటారు, కొంతమంది కూరలు వండుకొని తింటారు. ఏది ఎలా చేసినా ఇది ఒక మంచి రెసిపీ అండి. నిత్యం ఈ శనగలు తీసుకోవడం వల్ల కూడా హై బీపీ ఉంటే తగ్గుతుందండి. మరి లేట్ చేయకుండా ఈ వడలు ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం. ఒక కప్పు కాబూలీ శనగలు తీసుకొని వాటర్ పోసుకొని ఒక 4 అవర్స్ నానబెట్టేసుకోండి. ఇలా 4 అవర్స్ నానబెట్టేసుకున్న తర్వాత ఈ శనగలు అనేది ఇట్లా ఉబ్బుతాయండి. ఇలా ఉబ్బిన తర్వాత వీటి వాటర్ అంతా వంపేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. ఈ కాబూలీ శనగలతోటి రకరకాలుగా పిండి వంటలు చేసేసుకోవచ్చు. ఈ కాబూలీ శనగలతోటి చేసే వంటలు చాలా చాలా రుచిగా ఉంటాయండి. ఇలా పేస్ట్గా చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని మిగతా వాటిని కూడా అదేవిధంగా మిక్స్ పట్టేసుకోండి. ఇలా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు, మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి, కొద్దిగా కరివేపాకు, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు నానబెట్టేసుకొని వేసుకోండి. ఇలా వేసుకొని ఉప్పు కారాలు మొత్తము ఈ పిండికి కలిసేటట్టు కలుపుకోండి. ఈ కాబూలీ శనగలను తగిన మోతాదులో తీసుకోవడం వల్ల కూడా ఎటువంటి హాని అనేది ఉండదండి. ఇవి అలాగే తేలికగా కూడా జీర్ణం అవుతాయి కాబట్టి కంపల్సరిగా రోజువారీ ఆహారంలో కొన్ని అయినా శనగలను వాడడానికి ట్రై చేయండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసుకోండి. మీకు శనగపిండి అందుబాటులో లేకుంటే బియ్యం పిండి అయినా పర్లేదండి. వేసుకొని దీన్ని కూడా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ కాబూలీ శనగలను నానబెట్టేసుకొని మిక్సీ పట్టుకొని పాలను తీసి పెరుగు తోడు పెట్టేసుకుంటే పెరుగు అవుతుందండి. కంపల్సరీగా ఈ చిట్కాను మీరు ఫాలో అవ్వండి. ఇలా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని చిన్న చిన్నగా వడల్లాగా చేసుకోవడం అండి. స్టవ్ పైన ఆయిల్ బాగా వేడి చేసుకోండి. వేడి చేసుకొని ఇవి చిన్న చిన్నగా వడల్లాగా చేసుకొని నూనె బాగా వేడిన తర్వాతనే వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోండి. మొత్తం హై ఫ్లేమ్లో కాల్చుకుంటే మాడిపోతాయి కాబట్టి వేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి. తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటే సరిపోతుంది. ఇలా బంగారు కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మాంసం తినలేని వారికి ఈ శనగలు అనేది ఒక అద్భుతమైన ఆహారం అని చెప్పొచ్చండి. నిత్యం శనగలు తింటే కూడా హై బీపీ అనేది తగ్గుతుంది. కాబట్టి కంపల్సరిగా ఏదో ఒక రూపకంలో ఈ శనగలు అనేది తినడానికి ట్రై చేయండి. ఇలా ఆయిల్ మొత్తం అడిచే వరకు ఉంచుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవడమేనండి. ఇవి ఇలా చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగైనా లేకుంటే ఈవినింగ్ స్నాక్స్ లాగైనా తీసుకోవచ్చు. దీనికి కాంబినేషన్గా పల్లీ చట్నీ అయినా లేకుంటే టమాటా చట్నీ అయినా తీసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.